జగదీశ్వరి తన కొడుకుని, భర్తని తీసుకొని వరదరాజుల ఇంటికి వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే, "అత్తయ్య ఏంటిది సర్ప్రైజా? మీరిక్కడికి వచ్చారా?" అని చెప్పి అడుగుతుంది. "అవునమ్మా, నేను మా అన్నయ్య ఇంటికి రాకూడదా?" అని చెప్పి అంటుంది. "అదేంటి అత్తయ్య అలా అంటారు? ఈ ఇల్లు మీదే కదా!" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరదరాజులు వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. "నేను ఆస్తి మొత్తం పంపకాలు చేసేసాను. నీది 2 వాటాలు, వీళ్ళది 1 వాటా" అని చెప్పి అంటుంది. అది వినగానే జగదీశ్వరి అయితే, "నాది 2 వాటాలు ఎలా అవుతుందమ్మా?" అని చెప్పి అంటూ ఉంటుంది. "మరి నీదొక వాటా, నీ కోడలిదొక వాటా. ఎందుకంటే ఈ చంద్రకళ నీకు కాబోయే కోడలు కదా! అందుకే నీకు 2 వాటాలని చెప్పి అంటున్నానని" చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న వరదరాజులు వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఆ మాట వినగానే జగదీశ్వరి అయితే, "అవును, చంద్రకళ నాకు కాబోయే కోడలు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అలాగే మనం కూడా ఒప్పుకొని వాళ్ళ పెళ్లి జరిపించాలి దగ్గరుండి" అని చెప్పి అంటుంది. ఇక ఇల్లు ఇదంతా కూడా చూసి శృతి అయితే, "వావ్! ఈ ఇల్లు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చంద్రకళ ఇదంతా నీ టేస్టేనా? చాలా బాగుంది" అని చెప్పి శృతి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే, "అవును, ఇది నా టేస్టే. నా టేస్ట్‌లు ఏవైనా సరే అలా కుదిరిపోతాయి అంతే. అవి బెస్ట్ సెలెక్షన్ అయ్యే ఉంటుంది" అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న శృతి అలాగే శాలిని, శృతి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అలా వాళ్ళైతే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.